ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో 1,80,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2,65,000 ఎకరాల్లో వరి పంటను రబీ సీజన్లో సాగు చేశారని చెప్పారు. మొక్కజొన్న కోతలు పూర్తయి 20 రోజులవుతున్నా ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టకపోవడం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. పత్తి పంట దిగుబడి రాక రైతులు మొక్కజొన్న సాగు చేయడంతో ఈసారి అధిక దిగుబడి వచ్చిందని చెప్పారు. ధోరణి ప్రదర్శిస్తా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పత్తి పంట సరైన దిగుబడి రాకపోవడంతో పత్తి తీసేసి నవంబర్ డిసెంబర్లో మొక్కజొన్న నాటి ఈ రోజు అకాల వర్షాలు, సెడువాన్లు ఇవన్నీ గాలి దుమ్ము ఇవన్నీ వచ్చినా వీటన్నిటిని కూడా తట్టుకొని, తెగుళ్ళని తట్టుకొని దిగుబడి సాధించారు. కానీ పంట అమ్ముకుందామంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు 24,000 రూపాయలు కాకుండా ప్రైవేట్ వ్యాపారులు 1,600కి 1,700 క్వింటా కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఉంది. మార్కెట్ వెంటనే రంగప్రవేశం చేసి రైతుల పంటను కొంటే రైతులు నష్టపోయే క్వింటాకు 800 రూపాయలు రైతులకు మిగిలే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. గత 20 రోజుల కిందటే మేము కలెక్టర్ గారు కలిసి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఇబ్బందులన్నీ కూడా వివరించాం. మార్కెట్ వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి అడిగాం. కానీ ఆలస్యం చేశారు. నిన్న ఈ రోజు అరకొరగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాలు తెరుస్తున్నాం అని చెప్పి కొబ్బరికాయలు నిన్న రైతు సంఘం ధర్నా పిలిపించినటువంటి నేపథ్యంలో కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఎక్కడ ఒక క్వింటా కూడా కాటా పెట్టినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంకొకటి 26 క్వింటాలే కొంటామంటున్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో యావరేజ్ దిగుబడి 45 క్వింటాలు ఉంది. 40 నుంచి 45, 50, 55 క్వింటాలు కూడా ఇవాళ దిగుబడి వచ్చిందని రైతులు చెప్తా ఉంటే 26 క్వింటాలే కొంటామంటున్నారు ఎకరానికి. అంటే మిగతా పంట ఎవరు కొనాలా, అంటే ఎవరికి అమ్ముకోవాలా, అంటే ప్రైవేటు దళారులకు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మీద కూడా ప్రభుత్వం రివ్యూ సమావేశాలు, సమీక్షా సమావేశాలు తప్ప ఈ రోజుకి ఒక్క అడుగు కూడా ముందుకి పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఇంకా 15-20 రోజుల పాటు పంటలు ఉండే అవకాశం ఉంది. సాగర్ జలాలు ఈ నెల చివరి వరకు కూడా విడుదల చేయాలని చెప్పి సాదా బైనామా దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, భూమి కలిగిన ప్రతి రైతుకి సాగు భూమి కలిగి ఎవరైతే అనుభవంలో ఉందో ఆ భూములకి ఏదైతే పట్టా పాస్ పుస్తకాలు లేవో భూభారతిలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈ 4 డిమాండ్ల మీద ఈ రోజు రైతు సంఘం ధర్నా చేస్తా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా బాధ్యత తీసుకుని జిల్లా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.